హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేద్దామంటే క్యాట్ సిక్స్ కేబుల్ ఎలా క్లీన్ చేయాలని తెలుసుకుందాము. క్యాట్ సిక్స్ ఆ క్యాట్ ఫైవ్ ఏదైనా ఒక ల్యాన్ కేబుల్ మనం ఎలా క్లీన్ చేయాలనేది తెలుసుకుందాం. సో నా దగ్గర ఒక ల్యాన్ కేబుల్ జాక్స్ ఉన్నాయి, అది సింపుల్ క్రింపింగ్ టూల్ ఉంది. సో మీకు క్రింపింగ్ టూల్ కనపడుతుంది కదా. సో నెక్స్ట్ ఇది ఓకే. సో ఫస్ట్ మనం క్యాట్ సిక్స్ కేబుల్ చూసారా. సో ఈ కేబుల్ని ఎలా కట్ చేయాలనేది తెలుసుకోవాలి. సో చాలామంది ఏంటంటే దీన్ని కట్ చేయడం దాకా దీన్ని కట్ చేస్తే లోపల ఉన్న లీడ్లు అనేవి కట్ అవుతుంటాయి అనమాట. సో అలా కాకుండా దీన్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, జస్ట్ అక్కడ పెట్టేసి ఎక్కువ ప్రెస్ ఇవ్వకూడదు. ఓకే, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఒక రౌండ్ ఇలా తిప్పారనుకోండి. సో చూడండి ఎంత నీట్గా వచ్చింది. సో లోపల ఉన్న వైర్ కూడా కట్ అవ్వదు అనమాట, డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. ఓకే, సో మీరు క్రాస్ కూడా చెక్ చేయొచ్చు. సో చాలామంది ఇది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టి ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. సో ఇట్లా ఇట్లా అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు వైర్లు అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు వైర్ నీట్గా కట్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకోండి మీరు, ఈ ఎడ్జిలు అనేది కరెక్ట్గా కట్ అయ్యాయా లేకపోతే ఏదన్నా మనం కట్ చేసేటప్పుడు డ్యామేజ్ అయిందా అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏం డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి నేనైతే వైర్స్ అన్ని డివైడ్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీని అయితే మనం తీసేయాల్సి ఉంటుంది. ఓకే, సో తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఈ మొత్తం 4 ఉంటాయన్నమాట. అది క్యాట్ 6 వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కదానికి 2 2 చొప్పున 4 ఉంటాయి. క్యాట్ 5లో 2 పైర్ అని ఉంటుంది, 2 పైర్కి అయితే 2 ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, వీటిలన్నిటిని సపరేట్ చేద్దాం. ఓకే, చూడండి నేను ఎలా సపరేట్ చేస్తాను. మొత్తం ఈ కలర్ కోడ్ ఏంటంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడ్స్ యూస్ చేస్తారు. సో ఏ కలర్ కోడ్ యూస్ చేశారన్నది పాయింట్ కాదు, కానీ మీరు ఎలా క్రిమ్ చేశారన్నదే మెయిన్ పాయింట్ అనమాట. సో మీరు ఇటు సైడ్ ఎలా క్రిమ్ చేశారో అటు సైడ్ కూడా అలా క్రిమ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో డైరెక్ట్ కేబుల్ అండ్ క్రాస్ కేబుల్ అని కూడా ఉంటుంది. సో డైరెక్ట్ కేబుల్ని చాలా చోట్ల మనం వాడతాము. క్రాస్ కేబుల్ ఏంటంటే రెంటల్ షేరింగ్ అట్లాంటి విషయాల్లో కొన్ని చోట్ల వాడతారు. మ్యాక్సిమం అన్ని కేసెస్లో కూడా డైరెక్ట్ క్రిప్పింగ్ మాత్రమే యూజ్ అవుతుంది ప్రజెంట్. సో అదొక్కసారి మీరు చూస్తే మీకు ఆటోమేటిక్ ఐడియా అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా వైర్ తీసుకునేటప్పుడు మీ దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ ఏదైనా ఉంచుకున్నాం అనుకోండి, ఇది జస్ట్ నీట్గా రావడానికి అయితే ఉంటుంది. సో చూడండి ఇవి ఎలా పడితే అలా ఉన్నాయి కదా, మనం వీటిని నీట్గా చేయాలంటే జస్ట్ మీరు ఎనీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా సరే ఇలా యూజ్ చేయండి. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పోయి స్ట్రాంగ్గా అవుతుంది. ఓకే, సో చాలామంది ఈ తెలియక ఏదో నార్మల్గా చేస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్గా క్రిమ్ చేయాలి అనేది ఏంటంటే ఇలా చేసుకోవాలి. సో వన్స్ మీరు పర్ఫెక్ట్గా క్రిమ్ చేస్తే మీకు డేటా లాసెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండదు. సో ఇక్కడ కలర్ కోడ్ అనేది నేను యూనివర్సల్ కలర్ కోడ్ చెప్తున్నాను. సో మీరు ఏదైనా మెన్షన్ చేయండి. సో నేను యూనివర్సల్ కలర్ కోడ్ వచ్చేసి వైట్ ఆరెంజ్, ఆరెంజ్ వైట్ గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత వైట్ బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత బ్రౌన్, తర్వాత వైట్ బ్లూ. ఓకే, సో ఇలా కలర్ కోడ్ అనేది అయితే పెట్టుకోవాలి. సో చూడండి నేను ఎలా పెట్టాను. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత చాలామంది ఇప్పుడు జాక్ ఎక్కించాలి కదా, సో ఇది తెలియక ఇక్కడికి కట్ చేసి ఎక్కిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కట్ చేసి ఎక్కిస్తే ఏమవుతుందంటే ఈ లూజ్ అంతా ఉండి అదేనేది ఏంటంటే మీకు పిన్ పెట్టినప్పుడు తీసినప్పుడు డ్యామేజ్ అయితే అవుతూ ఉంటుంది. కేబుల్ లూజ్ కాంటాక్ట్ అలా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ లూజ్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ముందుకు ప్రెస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం లేయర్ అంతా వచ్చేస్తుంది. ఇవి ఒక్కోసారి పోతాయి, పోయినా నో ప్రాబ్లం, మనం పెట్టుకోవచ్చు. కానీ మనకి పర్ఫెక్ట్ క్రింప్ అయితే వస్తుంది అనమాట. ఓకే, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి నేను మళ్ళీ కలర్ కోడ్ అయితే మెన్షన్ చేస్తున్నాను. వైట్ ఆరెంజ్, ఆరెంజ్, వైట్ గ్రీన్, బ్లూ, వైట్ బ్లూ, గ్రీన్, బ్రౌన్, వైట్ బ్రౌన్. ఓకే, సో అలా పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి, కలర్ కోడ్ మీకు క్లియర్గా ఉంది కదా. ఓకే, ఈ తర్వాత మనకి లెంత్, ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ ప్రకారంగా మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత దూరం కట్ చేస్తే మనకి లీడ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మనకి ఇంత దూరం కదా, సో తక్కువ డిస్టెన్స్ అయితే కవర్ చేయాలి. సో చాలామంది ఎక్కువ ఎక్కువ లూజ్ ఉంచేసి కట్ చేస్తూ ఉంటారు, అది పర్ఫెక్ట్గా మీకు క్రింప్ అవ్వదు. సో నేను చూడండి
సో క్రింప్ అయిన తర్వాత చూడండి ఎలా ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాట్ 6 కేబుల్ ఉంది చూసారా, ఈ తెల్లది లీడ్కి పై ఇక్కడ క్యాట్ 6 కేబుల్ ఉంది చూసారా, ఇది దీని పైకి రావాలన్నమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా మీకు క్లియర్గా. సో కలర్ కోడ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, బ్యాక్ సైడ్ చూడండి. ఓకే, ఇక్కడ మీకు కొంచెం ప్రెజర్ అప్లై చేసి ఇది ఈ మోడల్లో ఉండగా జస్ట్ మీరు ఏం చేస్తారు, మన క్రింపింగ్ టూల్ ఉంది కదా, క్రింపింగ్ టూల్ దీంట్లో పెట్టేసి ఇలా ఫోర్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది వెనక్కి రాకుండా వన్స్ క్రింప్ అయ్యేంత వరకు. ఓకే, సో క్రింప్ అయ్యేటప్పుడు ఇలా చూసుకోండి, కలర్స్ కనపడుతున్నాయా. ఓకే, సో చూడండి నేను క్రింప్ చేస్తాను, జస్ట్ 1 సెకండ్ అలా ప్రెస్ చేసి తీస్తే అయిపోతుంది. సో చూడండి ఇది పర్ఫెక్ట్ క్రింపింగ్ అనమాట. సో మీకు డేటా లాస్ కానీ వైర్ వెనక్కి పీకి రావడం కానీ ఇట్లాంటిది ఏమీ జరగదు అనమాట. సో ఇలా మనం క్యాట్ 6 కేబుల్ని అయితే క్రింప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్యాట్ 6 కేబుల్ ఆర్ క్యాట్ 5 కేబుల్ గురించి. సో దీంట్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, కలర్ కోడ్ తెలియకపోయినా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదా ఈ కలర్ కోడ్ని సేమ్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.